రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం వైపు తిప్పుదాం. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు చాప్టర్ 2. పేతురు భక్తుడు చెదిరిపోయినటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు. ఆయన భయంకరమైన హింస వచ్చింది కదా, మనం చూస్తున్నాం. భయంకరమైన హింస. నీరో చక్రవర్తి ఆ టైంలో క్రైస్తవులను హింసించి క్రూరాతి క్రూరంగా చంపుతున్నటువంటి రోజుల్లో మొదటి అధ్యాయంలో 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం మనం. మొదటిది, శ్రమలలో హింసలలో పరిశుద్ధుల కొరకు ఉన్న నిరీక్షణ, పరిశుద్ధుల నిరీక్షణ పరలోకం, దేవుడు నివసించే స్థలం. హల్లెలూయా, అది మొదటిది. రెండోది, పరిశుద్ధ జీవితం. ఈ లోకంలో మనం ఉప్పులాగా వెలుగులాగా పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అండ్ మూడోది, పరిశుద్ధుల ప్రేమ. పరిశుద్ధుల మధ్యలో ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. అండ్ 2వ అధ్యాయంకి ముందు మొదటి అధ్యాయంలో ఉన్న చివరి వచనం కూడా చదవండి, 24వ వచనం. అండ్ మొదటి 2 వచనాలు కూడా చూసుకుందాం మనం. ప్రభువు దయాళుడని చివరి మొదటి అధ్యాయం చివరి 24వ వచనం. సర్వ శరీరులు ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, గడ్డిని పోలినవారు, వారి వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి పువ్వు వలె ఉంది. గడ్డి ఎండును, గడ్డి ఎండిపోవును, దాని పువ్వును రాలును, దాని పువ్వు కూడా రాలిపోతుంది. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. ఏలయనగా నాయన సర్వ శరీరులు, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ రంగైనా, ఏ జాతి అయినా, డబ్బున్న వారైనా, డబ్బు లేని వారైనా, గనులైనా, బీదలైనా, తెల్లోలైనా, నల్లోలైనా, ఒక విషయం అర్థం చేసుకోవాలి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. దే ఆర్ లైక్ గ్రాస్. గడ్డి ఏమవుతుందండి? గడ్డి ఎండిపోను, దాని పువ్వు మీరు గమనిస్తే చక్కగా వస్తుంది. గడ్డి పువ్వు వస్తుంది. సూర్యుడు ఉదయించగానే అంత అందమైనటువంటి పువ్వు వాడిపోతుంది అండ్ రాలిపోతుంది. ఈరోజు ఒక అర్థం చేసుకోవాలి. మనం ఎంత గనులమైనా, ఎంత బలవంతులమైనా, ఎంత ధనవంతులమైనా ఎప్పటికుండేవారం కాం. మనము ఎప్పటికుండేవారం కాం. కొన్నిసార్లు మన శరీరాన్ని చూసుకొని, మన అందాన్ని చూసుకొని, లేకపోతే మన బలగాన్ని చూసుకొని, మన బలాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాం. మనకన్నా ధనవంతులు ఎగిరిపోయారు, బలవంతులు ఎగిరిపోయారు, రాజులు పోయారు, మంత్రులు పోయారు, చక్రవర్తులు పోయారు, భూపతులు పోయారు, అధిపతులు పోయారు, అధికారులు పోయారు, నాయకులు పోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటిదంటే, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డిని పోలి ఉన్నారు. ఏమైపోతుంది? వాడిపోతారు, రాలిపోతారు. ఏముందండి చిన్న జీవితం. ఈ చిన్న జీవితానికి ఎంత ఎగిసిపడతామో, ఎంత ఎగిరెగిరి పడతామో. ఏదో ఈ రోజులలో వయసును కొంచెం కవర్ చేసుకోవడానికి రంగులు వాడుతున్నప్పటికీ కూడా తెలియబడుతుంటుందిగా మన శరీరము క్షీణించిపోతుంటుంది. ఏదో కవర్ చేసుకుంటున్నామే కానీ మన శరీరం ముడతలు పడిపోతుంది కదా. అవయవాలు మెల్లిమెల్లిగా ఎక్స్పైరీ డేట్కి వస్తున్నాయి కదా. ప్రతి సంవత్సరము పుట్టినరోజైనా పెళ్లి రోజైనా జరుపుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంటాం. వి సెలబ్రేట్, మా పుట్టినరోజు అని సెలబ్రేట్ చేసుకుంటాం. నథింగ్ రాంగ్. కానీ ప్రతి సంవత్సరం ఇట్స్ రిమైండింగ్ అస్, ప్రతి సంవత్సరము మనకు పుట్టినరోజు ఏం నేర్పిస్తుందో తెలుసా? మన మైలురాయికి మనం దగ్గరికి వెళ్తున్నాం. మన మైలురాయికి దగ్గరికి వెళ్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ నుండి కరీంనగర్ వెళ్తున్నాం అనుకోండి, 150 కిలోమీటర్స్. మనం బస్సులో వెళ్తుంటే లేదా కారులో వెళ్తుంటే రోడ్డు పక్కకు ఒక మైల్ రాయి కనబడుతుంది. 150 కిలోమీటర్స్ వెళ్తూ ఉంటే మెల్లమెల్లగా 100 అవుతుంది, తర్వాత 50 అవుతుంది, తర్వాత 20 అవుతుంది, తర్వాత ఇంకా సిటీలోకి ఎంటర్ అవుతుంటే 0 షో చూపిస్తుంది. 0. వేర్ యూ హ్యావ్ టు గెట్ డౌన్
బస్సులో ఉన్న వాళ్ళన్నీ తీసేసుకుంటారు, ఇంకా తీసేసుకొని రెడీగా ఉంటారు టు గెట్ డౌన్. అండ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము దేవుని దయ వల్ల మన పుట్టినరోజో పెళ్లి రోజో చేసుకుంటుంటే ఈ విషయం మనం మర్చిపోతుంటాం. ఏంటిదో తెలుసా? మన మైల్ రాయికి దగ్గరకు వస్తూ ఉన్నాం. మనం మైల్ రాయికి దగ్గరకు వస్తున్నాం. సర్వ శరీరులు గడ్డిలు పోలి ఉన్నారు. వారి అందమంతా ఏంటిదంట? చదవండి, మైక్లో చదువు, ఆన్ చేసుకొని చదువు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని గడ్డి పువ్వు లాగుంది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము, అయితే మనుషులందరూ వెళ్ళిపోతారు కానీ నిరంతరం ఉండేది ఏంటిదంటే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. హల్లెలూయా. దేవుని వాక్యం నిరంతరం ఉంటుంది. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు ఆ 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని చదవండి. మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. Grow spiritually through scriptures. దేవుని వాక్యము ద్వారా మనము ఎదగాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా ఆత్మీయంగా రోజు ఎదగాలి. ఈ 3 వచనాలు ఈరోజు ధ్యానించి మనం ముగించుకుందాం. ప్రభు మనకు సాయం చేయను గాక. అండ్ క్రొత్తగా జన్మించినటువంటి వారి జీవితంలో నూతనంగా జన్మించాం. మనం మొదటి పత్రికలో చూసాం కదా, ఆ వచనం చూస్తారా? మరలా జన్మింపజేసను మనల్ని అన్న మాట ఉంటుంది అక్కడ. మనల్ని మరలా నూతన జన్మ పొందినటువంటి వారి జీవితంలో నూతనమైనటువంటి ప్రవర్తన కనబడాల. న్యూ బర్త్ విల్ బ్రింగ్ న్యూ బిహేవియర్ ఇన్ అవర్ లైఫ్. నేను రక్షించబడ్డాను, ప్రభువుని నమ్మి ఆయన నామంన బాప్తిజం తీసుకున్నాను అంటే న్యూ బర్త్, నూతన జన్మములో నూతన ప్రవర్తన లేదా పరివర్తన కనబడాలి. లేకపోతే దెర్ ఈజ్ నో మీనింగ్ కదా. నేను ప్రభు చేత రక్షించబడ్డాను, మరలా జన్మించబడ్డాను అంటే కొత్త జన్మలో కొత్త ప్రవర్తన కనబడాలి. న్యూ బర్త్ లో కనబడాల్సింది ఏందో తెలుసా? న్యూ బిహేవియర్. అండ్ నిజమైన విశ్వాసకు ఉండే కొన్ని లక్షణాల గురించి పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ న్యూ బర్త్ విల్ బ్రింగ్ న్యూ బిహేవియర్ ఇన్ అవర్ లైఫ్స్. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. బొంత పురుగు చూశారు కదా, గొంగలి పురుగు అంటారు. గొంగలి పురుగు చూసారా? బొంత పురుగు ఎంతమందికి ఇష్టం? బొంత పురుగు ఎవరికైనా ఇష్టమా? గొంగలి పురుగు ఇష్టమా? ఎవరైనా చేయి మీద వేసుకుంటారా? అది ఎటువంటి రీతిలో ఉంటుంది గొంగలి పురుగు? అన్ని ముళ్ళుగా ఉంటుంది. ఒకవేళ కొంచెం మనకు అది తాకిందంటే మొత్తం అలర్జీ వచ్చేస్తుంది కదా, దద్దులుగా వచ్చేస్తుంది. ఇంట్లో వచ్చిందంటే దాన్ని చీపురుతో బయటికి నెట్టేస్తారు. చెట్లకు వచ్చిందంటే కొన్నిసార్లు చెట్లు కొట్టేస్తారు. అంత ఎవరికి నచ్చనిది ఆ బొంత పురుగు. మట్టిని తింటుంది, కింద నడుస్తుంది, ఇతరులకు ఆయాసకరంగా ఉంటుంది. దాన్ని ఎవ్వరు ఇష్టపడరు. కానీ అదే బొంత పురుగులో, గొంగలి పురుగులోంచి బటర్ఫ్లై వస్తుంది. దాంట్లో నుంచే కదా ఆ మధ్యలో ఒక విషయం జరుగుతుంది, ఒక క్రియ. దాంట్లోంచి బటర్ఫ్లై వస్తుంది. ఇప్పుడు బటర్ఫ్లైకి దీనికి ఎంత తేడా? అంతకుముందు ఇది నల్లగా ఉంటుంది, ఇప్పుడు ఇది రంగురంగులుగా అయింది. అంతకుముందు అది మట్టి తింటూ బ్రతుకుతూ ఉంటుంది, ఏదో చెత్త. ఇప్పుడు ఇది పువ్వులలోని మకరందాన్ని తింటూ ఉంటుంది బటర్ఫ్లై, సీతాకోక చిలుక.
అంతకుముందు అది అందరూ దాన్ని చూస్తే చీపురుతో నెట్టేస్తారు, ఇప్పుడు పిల్లలు దాన్ని పట్టుకోవడానికి పోతారు. అంతకుముందు అది కిందే తిరుగుతుంటుంది, ఇప్పుడు ఇది పైకి ఎగురుతుంటుంది. వాట్ ఏ చేంజ్ ఇన్ న్యూ బర్త్! ఎంత మార్పు! పైకి ఎగురుతూ ఉంటుంది అది. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. నేను జన్మించబడ్డాను నూతనంగా అని ఇంకా మార్పు లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి క్రైస్తవ లోకంలో. రక్షించబడడానికి ముందుకి రక్షించబడిన తర్వాతకి తేడా లేదు. అప్పుడు గయ్యాలే, ఇప్పుడు గయ్యాలే. అప్పుడు దాగుతుండే, ఇప్పుడు దాగుతుండే. అప్పుడు అన్యాయం చేస్తుండే, ఇప్పుడు అన్యాయం చేస్తుండే. అప్పుడు మోసం, ఇప్పుడు మోసం. అప్పుడు అబద్ధాలు, ఇప్పుడు అబద్ధాలు. అప్పుడు దొంగతనం, ఇప్పుడు దొంగతనం. అప్పుడు వ్యభిచారం, ఇప్పుడు వ్యభిచారం. దెన్ వేర్ ఈజ్ న్యూ బర్త్? నూతన జన్మేది. న్యూ బర్త్ విల్ బ్రింగ్ న్యూ బిహేవియర్ ఇన్ అవర్ లైఫ్స్. నూతన జన్మ నూతన ప్రవర్తనను తీసుకొని వస్తుంది మన జీవితంలో. ఆర్ యు బార్న్ అగైన్? బార్న్ అగైన్ అంటాం. ఐఎమ్ బార్న్ అగైన్ బ్రదర్ అంటే మళ్ళీ జన్మించాను నేను. ఇఫ్ యు ఆర్ బార్న్ అగైన్, దెన్ వేర్ ఈజ్ యువర్ న్యూ బిహేవియర్? ఎక్కడ పోయింది నూతనమైనటువంటి ప్రవర్తన? ఈరోజు మన జీవితాలను ఒకసారి సరి చేసుకుందామా? నేను రక్షించబడ్డాను అంటున్నాను కదా, నిజంగా రక్షించబడినటువంటి వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు, ఆ గుణశీలంలో నేనున్నానా? ఎదుగుతున్నానా? ఐఎమ్ ఐ గ్రోయింగ్ స్పిరిచువల్లీ? నేను నా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నానా? మెట్టు మెట్టుకు ఒక శిశువు మెల్లిమెల్లిగా ఎదుగుతున్నట్టుగా, మెల్లిమెల్లిగా పుట్టినప్పుడు మెల్లిగా తలెత్తుకుంటుంది. కొన్ని నెలల తర్వాత మెల్లిగా అంబ ఆడడం మొదలు పెడతాడు. తర్వాత మెల్లిగా గోడ పట్టుకొని నడవడం మొదలు పెడతాడు. తర్వాత మెల్లిగా తప్పటి అడుగులు వేయడం మొదలు పెడతాడు. తర్వాత నడవడం మొదలు పెడతాడు. తర్వాత పరిగెత్తడం మొదలు పెడతాడు. వాట్ ఏ చేంజ్! మరి ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా ఇంకా పసిపిల్లల్లాగా ఉన్నటువంటి రీతిలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా తప్పటడుగులే పరిగెత్తాల్సిన సమయం వచ్చింది, కానీ పరిగెత్తలేనటువంటి పరిస్థితి. దే ఆర్ సాటిస్ఫైడ్. ఇట్లాగే ఉంటాం. ఇక్కడ పేతురు భక్తుడు దేవుని ప్రభు మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి లేదా ఆయన శిష్యులు కొన్ని తీసివేయాలని, కొన్నిటిని విసర్జించాలని, కొన్నిటిని స్వీకరించి దాని ప్రకారం బ్రతకాలని కోరుతా ఉన్నాడు. కొన్ని విసర్జించాలా, కొన్నిటిని అంగీకరించి దాన్ని అనుసరించాలా. ప్రైజ్ ద లార్డ్. అండ్ ప్రధానంగా దేవుని వాక్యం ఎడల అసలు వాక్యాన్ని పాలతో పోల్చాడు. చాలామందికి అర్థం కాదు వాక్యం ఎంత అవసరమో. వాక్యం ఎంత అవసరమో. ఒక పుట్టిన పిల్లోడికి పుట్టగానే ఏడవకపోతే డాక్టర్ గిచ్చుతాడు. పుట్టగానే ఏడవాలి. దేనికోసం ఏడుస్తారో తెలుసా? పిల్లలు పుట్టినగానే పాల కొరకు ఏడుస్తారు. క్రైస్తవుడు, నూతనంగా జన్మించినటువంటి క్రైస్తవుడు, విశ్వాసి వాక్యం కొరకు ఏడవాలి. ఏడవడం అంటే ఈ ఏడవడం కాదు, అంటే ఆశ కలిగి ఉండాలి. ఆ పిల్లోడికి పాలే కదా ఆహారం. ఆ పాల కొరకు వాడు ఏడుస్తాడు. ఒకవేళ నువ్వు నూతనంగా జన్మించబడి వాక్యము కొరకు నీకు ఆపేక్ష లేకపోతే, ఆశ లేకపోతే, తృష్ణ లేకపోతే, వాక్యమును నువ్వు ఇంకా తీసుకోకపోతే, నువ్వు స్పిరిచువల్గా యు ఆర్ అబ్నార్మల్ మ్యాన్ ఆర్ ఉమెన్. ఆ పిల్లోడు పాల కొరకు ఏడుగుతూ కొడతారు, ఏడ్చేలా చేస్తారు. ఆ పుట్టిన పిల్లోడు ఏడవాలి పాల కొరకు. పుట్టిన నూతనంగా జన్మించినటువంటి క్రైస్తవుడు లేదా విశ్వాసి, ప్రభు శిష్యుడు వాక్యం కొరకు ఆకలి కొనాలి, ఆకలి కొనాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం విషయంలో ఆకలి ఎందుకు ఉండదు? 4 విషయాలు బిల్లీ గ్రామ్ గారు రాస్తారు. ఆ బిల్లీ గ్రామ్ గారు 4 విషయాలు చెప్పినాయి, నేను మీతో చెప్తాను. ప్రభు సాయం చేయను గాక. దేవుని వాక్యం విషయంలో ఆకలి కోల్పోవడానికి, ఆకలి లేకపోవడానికి 4 విషయాలు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు తినరు, తినకపోతే డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ గారు వీడికి ఆకలి అయితలేదు అంటే, ఆకలి అవ్వకపోవడం మంచిదంటారా, అనారోగ్యం అంటారా? పోన్లే, నా కొడుకుకి ఆకలి అవ్వట్లేదంటే కొంత బియ్యం మిగిలిపోతుంది, కొంత పప్పు మిగిలిపోతుంది, వీడికి ఆకలి కాకపోతే మంచిదే అనుకుంటారా?
నార్మల్గా హెల్దీగా ఉన్న వ్యక్తికి ఏం కావాలా? ఆకలి కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఆకలి అవ్వట్లేదంటే ఏదో సమస్య ఉంది. కొన్నిసార్లు చిన్నపిల్లలు తింటూ ఉంటారు, ఇంట్లో బొజ్జు వచ్చేస్తుంది, పక్కగా అయిపోతారు, ఒకలాగా అయిపోతారు. వాడికి కడుపులో ఏమో ఉన్నాయన్నట్టు. పురుగులు ఉంటారు కదా, పురుగులు. మాకు హాలిడేస్లో మా నాన్నగారు ఏం చేస్తుండే, ఈ హాలిడేస్లో ఏదో తాగిపిచ్చేటోళ్ళు, ఏమంటారు దాన్ని మరి, ఆ దినాల్లో ఏదో చెట్టుది ఏంటిది అన్నది, ఆముదమా ఏదో, ఆముదం లాంటిది సంథింగ్ దే యూస్ టు గివ్ అస్. కడుపులో ఉన్న పురుగులన్నీ పోతుండే, ఆకలి అవుతుండే చక్కగా. ఈరోజు నూతనంగా జన్మించినటువంటి క్రైస్తవునికి లేదంటే విశ్వాసికి ఆకలి మందలించడానికి, లేకపోతే ఆకలి కాకపోవడానికి 4 కారణాలు చూద్దాం. మొట్టమొదటి చూడండి, మొట్టమొదటి సిన్ఫుల్ ప్లెజర్. పాపం మీద ఉన్న కోరికలు వాక్యానికి దూరం చేసేస్తాయి. ఒక దైవజనుడు అంటాడు, పాపానికి దగ్గరగా ఉన్న వ్యక్తి వాక్యానికి దూరంగా ఉంటాడు, వాక్యానికి దగ్గరగా ఉన్న వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు అంటాడు. అర్థమవుందా? పాపానికి దగ్గరగా ఉన్న వ్యక్తి వాక్యం ఇష్టం ఉండదు, కష్టం అనిపిస్తుంది. వాక్యం ఎవరైనా చెప్తున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, చాలా కష్టంగా అనిపిస్తుంది. పాపం దగ్గరగా ఉన్న వ్యక్తి వాక్యానికి దూరంగా ఉంటాడు, వాక్యానికి దగ్గరగా ఉన్న వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుట చేతనే కదా. 119వ కీర్తనలో 9వ వచనం 11వ వచనం అంటే, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో పెట్టుకున్నాను. అంటే ఏంటిది? బికాజ్ నీ వాక్యము నా హృదయంలో పెట్టుకున్నాను కనుక నేను పాపం మీద నాకు విజయం వస్తుంది. సిన్ఫుల్ ప్లెజర్. నాయన, లోక సంబంధమైన పాపపు కోరికలతో నువ్వు ఈడ్చబడుతుంటే నీకు వాక్యం మీద ఆకలి రాదు, ఇంకా వాక్యం మీద నీకు కోరిక రాదు, వాక్యం చదవాలని ఆలోచన రాదు. వాక్యం చదివినా నీకు ఏదో చదువుతున్నట్టుగా ఉంటుంది కానీ మజా రాదు. కడుపు ఉబ్బురుందనుకోండి, అనారోగ్యంతో తినలేడు, సమస్య ఉంది. ఈరోజు మొట్టమొదటి రీజన్ ఎందుకు వాక్యం మీద ఆసక్తి కోల్పోతారు మనుషులంటే, ఒక రీజన్ సిన్ఫుల్ ప్లెజర్స్. వేరే లోక సంబంధమైన పాపపు క్రియల మీద వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఇది ఎవరికి? లోకస్తులు కాదు సుమా, లోకస్తులకు అదే దాంట్లోనే ఉన్నారు. కానీ ప్రభువుని నమ్మి ఆయన నామమున విశ్వాసముంచి బాప్తిస్మము తీసుకొని నూతన జన్మ పొందిన తర్వాత కూడా వాళ్ళకి ఆకలి ఎందుకు కాదు వాక్యం మీద అంటే, సిన్ఫుల్ ప్లెజర్స్, పాపం కోరికలు వాళ్ళని ఈడ్ చేస్తూ ఉంటాయి. ఇంకా బంధకాలలో పట్టుబడ్డారు. ఈరోజు అర్థం చేసుకోవాలా, ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దోస్ సిన్ఫుల్ థాట్స్, ఆ పాపం యొక్క ఆలోచనలు, పాపం యొక్క కోరికలు నిన్ను పట్టి ఈడుస్తుంటే వాక్యం మీద నీకు ఆశ రాదు. నువ్వు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది సిన్ఫుల్ ప్లెజర్స్ మొదటి. రెండోది సెల్ఫ్ సఫిషియన్సీ, సొంత మీద ఆధారపడడం. ఐఎమ్ ఓకే, తన మీద తను ఆధారపడుతుంటాడు. నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకేం కాదు. ఒక ఆయన చాలా సీరియస్ అయిపోయిండు. ఏంటిదంటే, నాకేం కాదు బ్రదర్, అదేం రాదు, కరోనా రాదు, నాకు రాదు. అరే రాదంటే ఎట్లా? అందరికి వస్తుంది, నాకు రాదు బ్రదర్. చివరికి ఎటువంటి స్థితి వచ్చిందంటే ప్రాణం పోయే స్థితి వరకు తెచ్చుకున్నాడు. నాకు ఏం కాదు బ్రదర్, ఐఎమ్ ఓకే. చాలామంది క్రైస్తవ జీవితంలో కూడా ఐఎమ్ ఓకే దెన్ హిమ్, ఆయన కన్నా నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఓకే, పర్లే ఏదో ప్రార్థన చేస్తున్నాను, పర్లే ఏదో వాక్యం చదువుతున్నాను, ఆదివారం ఆరాధనకు వస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, ఐఎమ్ ఓకే. నో, ఈరోజు మన జీవితాలు పరీక్ష చేసుకోవాలి. అయ్యో నిజంగా ఓకేనా? ఒకసారి పరీక్ష చేసుకుందాం మన జీవితాలు. నిజంగా దేవుని వాక్యం మీద ఆశ, ఆసక్తి, కోరిక, తపన. కరోనాలో 2 సంవత్సరాలు ఉన్నాం. కరోనా ఈ 2 సంవత్సరాలలో
ఏమేం చేసిరో మనుషులు తెలియదు, కానీ ఈ 2 సంవత్సరాలలో చదివితే బైబిల్ కంప్లీట్ అవుతుండే. ఎంతమంది చదవగలిగినరు? ఈ 2 సంవత్సరాల్లో బైబిల్ ఎంత చక్కగా కంప్లీట్ అవుతుండే. సీరియల్ చూసుకుంటూ బ్రతికిండ్రు, సినిమాలు చూసుకుంటూ బ్రతికిండ్రు, కానీ వాక్యం వచ్చిండ్రు. వాక్యం దగ్గరికి ఫస్ట్ ఆరంభంలో కరోనా బాగున్నప్పుడు ఇక భజనకు కూడా కూర్చున్నారు ఇండ్లలో ప్రార్థనకి. చచ్చిపోతేనేమన్న భయం. కొంచెం సెటిల్ అయిపోగానే మళ్ళా కుచ్ భీ నహీ హోతా హమారేకు. మళ్ళీ దేవుడు లేడు, వాక్యం లేదు, మళ్ళా మామూలు రోజు మామూలు స్థితికే. నో, నేను బాగానే ఉన్నానులే, నేను అంతా బాగానే ఉన్నాను, అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ బాగానే ఉన్నాయనుకున్న వ్యక్తి నిజానికి ఖాళీ మనిషి అయినా. అటువంటి వ్యక్తులను దేవుడు నింపలేడు, దేవుడు మాట్లాడాడు అటువంటి వారితో. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ. రోగం ఉన్న వ్యక్తి కూడా నాకు ఏం కాదు అంటే ఎట్లా? కడుపు నొప్పి వస్తుంది, ఏం కాదు బ్రదర్, అది తర్వాత కొన్ని సంవత్సరాలకు తెలుస్తుంది అది క్యాన్సర్ రా బాబు, 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉన్నాం అంటారు. అప్పుడు అయ్యో ఆరంభ దశలోనే నేను అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుండే అని అనుకుంటారు అప్పుడు. కానీ ఏం లాభం? జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. లేదా కొన్నిసార్లు నేను బాగానే ఉన్నాను అన్నట్టు నటిస్తారు మనుషులు, నటిస్తారు. ఇంకా వాళ్ళ వ్యక్తిగతంగా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ నేను బాగానే ఉన్నానులే అనుకుంటారు. ఇంటి వారైతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర పరీక్ష చేసుకోవాలి, నేను నిజంగా బాగున్నానా? టేక్ టైం. హాలిడేస్ వస్తాయి కదండి, హాలిడేస్ వచ్చినప్పుడు బిజీ లైఫ్ ఉంటుంది, కష్టమే. హాలిడేస్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక హాలిడే వచ్చినప్పుడు అన్నీ పక్కకు పెట్టి కూర్చోవాలి దేవుని సన్నిధిలో. హాలిడే దొరకగానే ఎక్కడికి పోదాము, పిక్నిక్ పోదామా, ఎక్కడ పోలే, ఎన్ని సంవత్సరాల నుంచి నాయన ఊటీ పోకపోయినా ఏం కాదు, ప్రభు ముందు పరలోకం గురించి ఆలోచించు. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితి, పడిపోయిన స్థితి ఉంటే నువ్వు సరి చూసుకోవాలా. కొన్నిసార్లు తలుపు కిటికీ వేసుకొని గో టు గాడ్ ఇన్ ప్రేయర్ అండ్ రీడ్ గాడ్స్ వర్డ్. ఫంక్షన్ పోగానే ఒక్కొక్కరు జూలు దులుపుతారు మనోళ్ళు ఫంక్షన్లలో. ఎట్లుంటుందంటే వీళ్ళు వరద బాధితులా, ఇంట్లో తినలేదా వీళ్ళు, కథం. ఇక ఫంక్షన్కి పోతే ఎట్లా మనం జూలు దులుపుతామో తిన్నికే, హాలిడే వస్తే వాక్యము తినడానికి లేదా వాక్యాన్ని ధ్యానించిన జూలు దులుపాలా. ఈరోజు నేను చదువుతాను, ఐ విల్ టేక్ గాడ్స్ వర్డ్. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఐ రిక్వెస్ట్ యూ, క్యారీ బైబిల్ విత్ యూ. ఎక్కడమైనా మీ బైబిల్ని క్యారీ చేయండి. ఎక్కడ టైం దొరికితే అప్పుడు చదవండి, ఎక్కడ టైం దొరికితే అప్పుడు రీడ్ ఇట్, మెడిటేట్ ఇట్. చదవండి, ధ్యానించండి, బై హార్ట్ ఇట్, కంటత పట్టండి. ఎప్పుడు క్యారీ యువర్ బైబిల్ విత్ యూ. రెండోది సెల్ఫ్ సఫిషియన్సీ. మూడోది సీక్రెట్ సిన్, రహస్య పాపం. చాలా రహస్యంగా ఏదో పాపంలో పట్టుబడతారు. ఆ రహస్య పాపం వల్ల దేవుని వాక్యం మీద ఆసక్తి కోల్పోతారు, ఇంట్రెస్ట్ రాదు. చాలామంది సీక్రెట్ సిన్లలో బందీలైపోయారు. చూడకూడని చూస్తున్నారు, చేయకూడని చేస్తున్నారు, అనకూడని అంటున్నారు. ఎంతోమంది బంధకాలలో ఉన్నారు. ఈ రాత్రి రహస్య పాపమును, ఒకవేళ నీ జీవితంలో రహస్య పాపంలో ఉంటే, ఈ రహస్యంగా ఉన్న పాపంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు నేను సీక్రెట్గా చేస్తున్నాను కదా, ఎవరికి తెలియదు అనుకుంటారు. ఎవరికి ఇంతవరకు తెలియలేదంటే దేవుడు ఇంకా నీకు టైం ఇస్తుండని అర్థం. కానీ ఒకరోజు నువ్వు ఇంకా సరి చేసుకోకపోతే అది బట్టబయలు చేసేస్తాడు దేవుడు, బట్టబయలు చేస్తాడు. దావీదు పాపం బట్టబయలు చేయలేదా? నాతాను ప్రవక్తను పంపించి మాట్లాడాడు. ఈరోజు నీ సీక్రెట్ సీన్ ఎంత సీక్రెట్గా చేసినా దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సీక్రెట్ ఇన్ దేవుని ఐస్లో. దేవుని చూపులో అది సీక్రెట్ కాదు నాయన. పాలు కదా
పిల్లి పాలు దాగి కళ్ళు మూసుకొని నేను అందరి కళ్ళు కప్పుతున్నాను అనుకుంటే ఎంత పిచ్చితనమో. నేను రహస్యంగా పాపం చేస్తున్నా, మనుషులందరినీ మోసం చేస్తున్నాను, దేవుని కూడా మోసం చేస్తున్నాను, నేను పరిచర్లో ఉన్నాను లేకపోతే ఇంకేదో ఉన్నాను, అయినా ఐఎమ్ మెయింటైనింగ్ ది సీక్రెట్ సిన్ అని అనుకుంటే హౌ ఫూల్ యు ఆర్. ఎంత పిచ్చోడివి, దేవుడికి తెలియదా? నీ కళ్ళు ఇచ్చిన వాడు చూడట్లేదా? లెట్ మీ టెల్ యూ డియర్ మై బ్రదర్ అండ్ సిస్టర్, జాగ్రత్తగా వినండి ప్రేమైన సోదరుడా, ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేవు నీ సీక్రెట్ సిన్ని. దేవుడు ఒక రోజున దాన్ని బట్టబయలు చేసేస్తాడు. ఆ రోజు అవమానం తప్పదు. శాంసన్ జీవితం బట్టబయలు కాలేదా? దేవుడు దావీదుని వదిలిపెట్టలేడు, మనల్ని వదిలిపెడతాడా? ఇంకా దాన్ని బట్టబయలు చేయలేదంటే దేవుడు ఇంకా కృపిచ్చి సమయం ఇస్తున్నాడు మనం మారు మనసు పొందడానికి, ప్రభు దగ్గరికి రావడానికి, క్షమాపణ అడగడానికి, ఆ రహస్య జీవిత పాప జీవితంలోంచి బయటికి రావడానికి. సీక్రెట్ సిన్లో ఉన్న రహస్య పాపంలో ఉన్నటువంటి వ్యక్తులకు వాక్యం మీద ఆకలి ఉండదు, వాక్యం ఇంట్రెస్ట్ ఉండదు, వాక్యం చదవరు వాళ్ళు, వాక్యం మీద ఆశ ఉండదు, కోరిక ఉండదు, ఆకలి ఉండదు. మొదటిది ఏం చూసాం? మొదటిది సిన్ఫుల్ ప్లెజర్, లోక సంబంధమైన కోరికలు. రెండవది సెల్ఫ్ సఫిషియన్సీ, నేను బాగానే ఉన్నా బ్రదర్, ఐఎమ్ ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవది సీక్రెట్ సిన్, రహస్య పాపపు జీవితం. ఇక్కడ వాష్రూమ్ ఉంది, మరి పైన వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆడ గుట్కలు వచ్చినాయి, ఆడ సీక్రెట్గా పైన పెట్టిండు. మేము ఒకరోజు చూసినాం, వాష్రూమ్ కుల్లో ఉంటుండే, మరి ఏ పిల్లలో తెలియదు కానీ వాడు ఇక్కడ దాచిపెట్టిపోయిండు. కానీ వెతుకుతుంటే బ్రదర్స్ వచ్చి చెప్పారు, అన్న ఇక్కడ ఎవరు ఉన్నాయి, తీస్తే లడి ఉంది, దొరికిపోతాయి కదా అన్న, చూద్దామన్న ఎవరు సీసీ కెమెరా, నో నీడ్. దేవుని కెమెరాలు ఆల్రెడీ పడ్డాడు వాడు, మనం మారుతాడా మనం చెప్పినాకనో. సీక్రెట్ సిన్. శాంసన్ ఆడుకోవడం మొదలుపెట్టాడు పాపంతో, దెలీలాతో. సిన్ హ్యాస్ బికమ్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకరోజు వచ్చింది, తన కళ్ళు పెరికివేయబడ్డాయి. నిజానికి అప్పుడు బాధ అనిపిస్తుంది మనకి, అయ్యో శాంసన్ కళ్ళు, కానీ నిజానికి హీ హెస్ లాస్ హిస్ విజన్ లాంగ్ బ్యాక్. ఎప్పుడో దర్శనం పోయింది. హీ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ సిన్. పాపానికి చాలా దగ్గరగా బ్రతుకుతున్నాడు. తల్లిదండ్రులు వద్దురా అన్నారు, ఇండ్లే. చివరికి తన బలాన్ని కూడా చెప్పేసిండు. చివరికి సాడ్ పార్ట్ ఏంటంటే ఫిలిస్తీన్లతో పాటు ఆయన కూడా చనిపోయాడు. సీక్రెట్ సిన్ చాలా నిన్ను నాశనానికి నడిపిస్తుంది. వాక్యం మీద ఆకలి ఉండదు. పిల్లోడికి పాలు లేకపోతే చిక్కిపోతాడు, భోజనం లేకపోతే చిక్కిపోతాడు. ఆత్మీయ జీవితంలో వాక్యము లేకపోతే మనము బలహీనులము, వాక్యము లేకపోతే మనము శక్తిహీనులము. వాక్యమే మన ఆహారము. యేసుక్రీస్తు ప్రభువారిని సాతానుడు శోధిస్తున్నప్పుడు హీ డిడ్ంట్ యూజ్ హిస్ పవర్, హీ యూజ్డ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మాట్లాడాడు యేసయ్య. చూడు నా బలం అనలేదు, ఐ విల్ షో యూ మై పవర్ అనలేదు. సాతానుని ఎదిరించే అద్భుతమైన విధానం ఏంటిదో తెలుసా? దేవుని యొక్క వాక్యం. వాడు దేవుని వాక్యానికి భయపడతాడు వాడు. హల్లెలూయా. యేసయ్యే దేవుని వాక్యాన్ని వాడితే మన జీవితంలో ఎంత వాక్యం అవసరం. వాక్యం మీద ఆకలి కాకుండా చేసేది ఏంటో తెలుసా? మొదటిది సిన్ఫుల్, లోక సంబంధమైన కోరికలు. రెండోది సెల్ఫ్ సఫిషియన్సీ. ఏమో ఓకే బ్రదర్, చల్రా చల్తికా నామ్ గాడి అంటారు మన దగ్గర హైదరాబాద్లో. చలారో చల్తా నై. మూడోది సీక్రెట్ సిన్. నాలుగోది నెగ్లెక్టింగ్ స్పిరిచువల్ గ్రోత్. నెగ్లెక్టింగ్. ఆత్మీయ జీవితం గురించి అంత పట్టింపు ఉండదు వాళ్ళకి. ఆదివారం పోతున్నానా వస్తున్నానా,
నెవర్ నెగ్లెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు నూతన జన్మ పొందుకున్నావు. అందరూ ఒక జన్మ ఉంటే నీకు 2 జన్మలు ఉన్నాయి. జాగ్రత్తగానండి. 2 జన్మలు పొందినటువంటి వారికి 1 మరణము, 1 జన్మ పొందినటువంటి వారికి 2 మరణాలు. అర్థమైందా? భౌతికంగా మనము జన్మించాము, కానీ దేవుడు మరలా మనల్ని వీఆర్ బోర్న్ అగైన్. రెండోసారి ప్రభు తన కృప ద్వారా మనల్ని ఆత్మీయంగా జన్మింపజేశాడు కనుక మనకు భౌతికమైన మరణం ఉంది, కానీ నిత్యం అండే అగ్నిగుండం లేదు. ఓన్లీ 1 డెత్ వీ హ్యావ్. లోకంలో ఎవరైనా ప్రభుని తెలుసుకోకపోతే ఒక పుట్టుకుంది, ఆత్మ సంబంధమైన పుట్టుక లేదు కనుక ఆ వ్యక్తికి భౌతికమైన మరణం ఉంది, నిత్యం అండే అగ్నిగుండం ఉంది. 2 సార్లు జన్మించిన వ్యక్తికి 1 సారి మరణం, 1 సారి జన్మించిన వ్యక్తికి 2 మరణాలు. ప్రైజ్ గాడ్, వీఆర్ బోర్న్ అగైన్. హల్లెలూయా. ప్రభు మనల్ని మరలా జన్మింపజేశాడు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యంగా చూడకు. గ్రో ఇన్ లార్డ్, గ్రో ఇన్ గాడ్. తెలుసా అండి, జీవమున్న ప్రతిదీ ఎదుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెత్తకపోతే నడువు, కనీసం నడవకపోతే డేక్కుంటున్నా పోగాన్, డోంట్ స్టే దేర్. పరిగెత్తలేకపోతే మెల్లిగా నడువు, బట్ డూ సంథింగ్, గో వాక్, ముందుకు వెళ్తూ ఉండు. నడవలేని స్థితిలో ఉంటే ఇట్లా డేక్కుంటున్నా పోగాన్, డోంట్ స్టే దేర్, అక్కడే ఉండకు, మూవ్, పాక్కుంటూ వెళ్ళిపో. ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెత్తకపోవచ్చు, కానీ కనీసం నడవడం మొదలుపెట్టు. ఒక దగ్గర ఉండకు. లెట్స్ యు గ్రో ఇన్ ద లార్డ్. దేవునిలో ఎదుగు. బ్రతుకున్న ప్రతి దాంట్లో ఎదుగుదల కనబడుతుంది. జీవమున్న ప్రతి దాంట్లో ఏం కనబడుతుంది? ఇట్ గ్రోస్. కుర్చీ ఎదుగుతుందా? ఎందుకు? అది జీవం లేనిది. టేబుల్ పెరుగుతుందా? జీవం లేనిది. కానీ ఒక మొక్క పెరుగుతుంది. ఒక పిల్లోడు ప్రాణం ఉంది, పెరుగుతాడు వాడు వయసును బట్టి. ఆత్మీయ జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలైంది నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి? ఎదుగుతున్నావా? భక్తి జీవితాన్ని సాధన చేస్తున్నావా?